ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? మరి మహబూబాబాద్ మీటింగ్స్ ఈరోజు థర్డ్ డే దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి రోజు లైవ్ ఇస్తున్నాం. మార్నింగ్ ఈవినింగ్ చక్కటి అద్భుతమైనటువంటి సభలు జరుగుతున్నాయి మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో. దేవుడు నిజంగా నమ్మదగిన వాడు. మమ్మల్ని ప్రేమించి తన మాట చేత మనల్ని బ్రతికిస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావు? దేవుడు ఇంకా రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, ఇంకా యేసు ప్రభుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన వారు, ఇదే రక్షణ దినం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనల్ని ఒక సమయం ఇస్తున్నాడు. నిన్ను ప్రేమించి, నేను ఇంకా యేసు ప్రభుని నమ్మలేదండి, ఆయనని ఇంకా పూర్తిగా అంగీకరించలేదు, ఆయన నాకు దేవుడు అని తెలిసిన చాలామంది అంటారు. కానీ నీ హృదయంలో క్రీస్తుకు చోటిచ్చి ఆయనను నమ్మితే, ఆయనకి నీ హృదయాన్ని ఇస్తే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, ఈ లోకంలో కూడా నీకు తోడుంటాడు. చాలామంది వాగ్దానం వింటున్నవారు ఎన్ని కష్టాలు అమ్మో, మాకు ఎన్నో బాధలు, ఎన్నో శోధనలను ఏడుస్తున్నారు. ఒంటరి స్థితిలో ఉన్నారు, దిక్కులేని స్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ పోరాటాలు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దేవుడు మిమ్మల్ని విడవడు. ఆయన ప్రతి దాంట్లో కూడా నిన్ను చూస్తున్నాడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను పక్క పెట్టేసి వెళ్ళిపోయే దేవుడు కాదు కదా. నీతో ఉన్న దేవుడు ఆయన, నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ప్రభు మీతో, మనతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. తన పిల్లలని, తన బిడ్డల మీద కృప చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మరి ఈరోజు మీరు ఎదురు చూస్తున్నారు వాగ్దానం. నేను చదువుతున్నాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నేను ఆపదలో చిక్కుబడిపోయి ఉంటే, చాలామంది ఆ చిక్కులోకి వెళ్ళిపోయానండి. పాపం అనే చిక్కు, శాపం అనే చిక్కు, రోగం అనే చిక్కుబడి అంటారు కదా. ఒక చిక్కుముడి అంటారు, లేకుంటే చిక్కుబడి. ఎందులో నువ్వు చిక్కుబడి ఉన్నా, ఏ ఆపదలు ఉన్నా, ఆయన ఏం చేస్తాడట? నీవు నన్ను బ్రతికించేదవు, కాపాడతావు. నేను తప్పిస్తాను, కాపాడతాను. ఆపదల్లో చిక్కుబడిపోయి ఉండి ఇక అయిపోయింది అన్న టైంలో కూడా నేను బ్రతికిస్తాడట ఆయన. ఆపదల్లో నువ్వు ఏ ఆపదలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ వేదనలు ఉన్నా, ఏ భయంతో ఉన్నా, ఏ మరణ బంధకములతో ఉన్నా, ఎటువంటి ఆపదైనా నిన్ను బ్రతికించే దేవుడు మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని నువ్వు ధైర్యం తెచ్చుకో. వాగ్దానం చేస్తున్నాడు కీర్తనకారు, నేను ఆపదల్లో చిక్కుబడినా, నువ్వు నన్ను బ్రతికించదు. ఆయనకి అంత విశ్వాసం ఉన్నప్పుడు మనకొద్దా? మన దేవుడు మనతో లేడా? ఆయన మనల్ని విడిచిపెట్టాడా? కాబట్టి ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి. అయ్యా, నేను ఆపదలో ఉన్నా, నేను ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, నీవు నన్ను తప్పిస్తావు, బ్రతికిస్తావు, రక్షిస్తావు. నమ్ముతున్నారా? ఎంతమంది మీ జీవితాల్లో ఈ కోర్టు కేసు, ఈ అప్పుల సమస్య, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఉద్యోగ సమస్య, ఇతర దేశంలో వీసా, కన్ఫ్యూజన్స్, ప్రెషర్స్, టెన్షన్స్, రోగాలు, వ్యాధులు, మరణకరమైన రోగం, అన్నిట్లో కూడా తప్పకుండా ప్రతి ఆపద నుండి నేను నిన్ను బ్రతికించేదను. ప్రతి ఆపద నుంచి నేను నిన్ను క్షేమంగా ఉంచేదని ఈరోజు వాగ్దానం. ప్రతి ఆపద నుంచి తప్పించి క్షేమముగా ఉంచేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించు, దేవుని వైపు చూడు, నీ హృదయాన్ని దేవుని తట్టిప్పు, ఇంకా ప్రభుకి సమీపంగా ఎక్కువ వ్యక్తిగతంగా ప్రేయర్లో గడుపు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని పట్టుకొని అందరికీ పంపు, సంతోషంగా రిసీవ్ చేసుకో. ఉదయం సాయంత్రం ప్రార్థనలు ఉండు, ఈవినింగ్ మార్నింగ్ లైవ్లో కూడా వాక్యం విను. ధైర్యం తెచ్చుకోండి. మనందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. పాపంలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. శాపంలో ఉన్న వారిని అయ్యా యేసయ్య మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే రోగ వ్యాధులుతున్నారో, యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత, ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోయి హీలింగ్ ప్రకటిస్తున్నాం యేసు నామంలో. విడిపోయిన కుటుంబాలు యేసు నామంలో కట్టబడాలి నాయన. పిల్లలు స్టడీస్, ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ రిజల్ట్ రావాలి ప్రభా. జాబ్ లేని బిడ్డలకి జాబ్ ఇవ్వండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు యేసు నామంలో కట్టబడాలా. కుటుంబంలో అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి నుంచి విడుదల కలగాలి యేసయ్య. కోర్టు కేసు కొట్టివేయబడాలా. నిందలు, గాయాలు, అవమానాల నుంచి బిడ్డలు విడిపించండి. సొంత గృహాలు లేని వారికి సహాయం చేయండి. ఎండలు మండుతున్న ఈ దినాల్లో ఎవరికి ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా నాయన ప్రతి విషయంలో నీ తోడు కాపుతల బిడ్డలకు మీరు దయచేయండి. ఇతర దేశంలో మా ప్రియులు ఎవరున్నారు, వారు ఏ సమస్యలు ఉన్న వారికి విమోచన, విడుదల, క్షమాపణ, అంతేకాక ప్రాంతాల రక్షణ పొందుటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి, ఈ దేశం నుండి వీసా కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి. స్టడీస్కి వెళ్ళాలని అనుకున్న బిడ్డలకు సహాయం చేయండి. జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ ఇవ్వండి ప్రభా. గర్భం లేని స్త్రీలు గర్భములు తెరవబడాలి
దీవించబడాలి దేవా. స్తోత్రం నాయన. ప్రతి పట్టణంలో, రాష్ట్రంలో, మా భారతదేశంలో నీ క్షేమము, రక్షణ కార్యాలు జరగాల. మా దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటిలో నీ కృప ఆవరింపజేసేయండి నాయన. అద్భుతమైనటువంటి నీ సమాధానాన్ని దయచేయండి. ప్రతి బంధకం, నెబుకద్నెజర్ ప్రభావములు కొట్టివేయబడాలి నాయన. మా ప్రతి చోట నీ కృప దిగాలి తండ్రి. ఆ విధంగా నీ సహాయం దయచేయండి. అంతేకాక ప్రభువా, అపోస్తుల సేవ బయటికి రావాలి. కల్వరి ప్రత్యక్షత నుండి కాదు, ప్రతి సేవ నుండి కూడా ప్రభా, ఒక కల్వరి ప్రత్యక్షత మినిస్ట్రీ నుండే కాకుండా ప్రతి చోట అపోస్తుల సేవ నాయన ఎవరెవరు చేస్తున్నారో అది బయటికి రావాలి. ప్రతి ఒక్క సేవలో మీరు తోడుగా ఉండండి. సంఘాలు లేని వారికి, సేవ లేని వారికి, నా తండ్రి దైవజనులు అల్లాడిపోతున్న వారికి, వారి కుటుంబాలకు మీరు సహాయం చేయండి తండ్రి. మరొకసారి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. దీవిస్తున్నాం, వారిని ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మరొకసారి మా కుటుంబాల మీద, మా మీద నీ సన్నిధి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి ఈరోజు మహబూబాబాద్ 3వ రోజు దేవునికి మహిమకరంగా జరుగునట్లు ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన వాతావరణంలో ఎటువంటి మార్పు లేకుండా ఈ 3వ రోజు, రేపు 4వ రోజు ఘనంగా జరగాలి. మరి 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి సభలు. ఏ ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా 3 దినాలు బెల్లంపల్లిలో మీకు ఫ్రీ అకామిడేషన్, భోజనాలు, సువార్త, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రతి పాప శాపము నుంచి విడుదల 3 దిన సభలు ఉంటాయి. పాలు పొందండి. దీంతోపాటు మరి 19, 20, 21 3 రోజులు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో 3 దిన సభలు ఉంటాయి. ఇది కొరకు ప్రార్థన చేయండి. 22, 23, 24, 25 గుడివాడ బంటుమిల్లి రోడ్ కొలశాస్త్రి గారి యొక్క గ్రౌండ్, అలంకృత ఫంక్షన్ హాల్ ఆపోజిట్. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.